కొంతమంది కలలో గత జన్మలు ఇవన్నీ కనిపిస్తాయి గదా! హ్మ్. కనిపించినప్పుడు ఆ బాధలు అవన్నీ చూసుకున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులకి నైట్ నేను ఒక కర్మ చూసుకున్నానంటే, ఆ కర్మలో ఆ వ్యక్తి నేను చాలా బాధ పెడతాను గదా! ఆ ఫీలింగ్ నాకు మార్నింగ్ వరకు ఉంటది. ఆ కల కంటిన్యూ అయిపోతది. ఓకే. ఆ కలలో నేను పడుతున్న బాధని ఎదుటి వారికి పెట్టినా గాబట్టి, ఆ నొప్పి ఎలా ఉంటదో నాకు చూపియడానికి మాస్టర్ ఆ కల చూపిస్తాడు. ఓకే. ఆ బాధను పట్టుకొని నేనేం చేస్తా అంటే, మార్నింగ్ నేను ధ్యానంలో కూర్చొని, నా వల్ల నువ్వింత బాధపడ్డావు గదా! నన్ను క్షమించు. ఓకే. రియలైజ్ అయిపోతాం. హ్మ్. అంటే ఇవి గత జన్మని మనం ఇక్కడ డిజాల్వ్ చేసేసుకుంటున్నాం. రైట్. కర్మల్ని డిజాల్వ్ చేసేసుకుంటున్నాం. హ్మ్. ముందు జరిగే సమస్యని ఈ కర్మ కర్మ ధ్యానం వల్ల ఆపేస్తాం. ఓకే. ఏముండదింక. రైట్. అంటే మరి జ్ఞానం సేవ? పొందాలి. సేవ అంటే ఇప్పుడు సేవ అనేది ఎలా ఉంటదంటే సార్ ధనం పోయిందనుకోండి, ఎవరైనా డబ్బులు మనల్ని మోసం చేశారనుకోండి, నేనేదైతే బాధ పడుతున్నానో, ఆ బాధ ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఉంటారు గదా! హ్మ్. వాళ్ళకి సారీ చెప్పడం అనమాట. అంటే ధ్యానంలో కూర్చొని ఆహ్, రియలైజ్ అయిపోతాం. ఇంత ఇంత పోగొట్టుకున్నానంటే ఇది ఇంత అది గూడా కర్మ సిద్ధాంతమే. ఓకే. గతంలో ఇది చేశాను గాబట్టే ఇది అనుభవిస్తున్నా గదా! అది క్షమాపణ జెప్పుకొని సేవలో ఉండిపోవాలి సార్. అంటే ఉద్దేశ్యం అంటే నువ్వు సేవ జేసేటప్పుడు ఎలా అంటే నేను చేస్తున్నాను. నేను సేవ జేస్తే నాకిదొస్తుంది. ఆశ పెట్టుకొని చేయగూడదు. హ్మ్. చేస్తున్నా అంటే ఆ భగవంతుడు నాతో చేయిస్తున్నాడు. ఓకే. ఆ ఉద్దేశ్యంతో చేస్తే ఈ ధ్యానంలో కర్మలు దగ్ధమవుతాయి. సెట్ అవుతారు సార్. ధ్యానంలో కర్మలు దగ్ధమవుతాయా? సేవలో గూడా అవుతాయా? సేవలు గూడా అవుతాయి సార్. సో, సేవ, సేవ ధ్యానం హ్మ్. రెండిటి ద్వారా కర్మల్ని దగ్ధం జేసుకోవచ్చు.